మోసపోవటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి నిజం కానిది నమ్మటం, మరొకటి ఏది నిజమో నమ్మటానికి నిరాకరించటం. ప్రజలు తట్టుకోగలిగే నిరాశ స్థాయికి స్థిరపడతారు మరియు దానిని ఆనందంగా పిలుస్తారు. ఏమీ ప్రయత్నించి విజయం సాధించటం కంటే ఏదైనా ప్రయత్నించి విఫలమవ్వటం మేలు. ఫలితం ఒకేలా ఉండొచ్చు, కానీ మీరు అలా కాదు. మనం ఎప్పుడు గెలుపు కంటే ఓటముల ద్వారానే ఎక్కువ ఎదుగుతాం. జీవితాన్ని వెనక్కు మాత్రమే అర్థం చేసుకోవచ్చు, కానీ అది ముందుకు జీవించాలి. ప్రజలు చాలా అరుదుగా ఉపయోగించే ఆలోచన స్వేచ్ఛకు పరిహారంగా వాక్ స్వతంత్రాన్ని డిమాండ్ చేస్తారు. నేను చెప్పేది చాలా తక్కువగా ఉందని నేను కనుగొన్నాను. చివరి వరకు నేను మౌనంగా ఉండి వినటం ప్రారంభించాను. నేను నిశ్శబ్దంలో దేవుడిని, స్వర్గాన్ని కనుగొన్నాను. నిరాశ యొక్క అత్యంత సాధారణ రూపం మీరు ఎవరో కాదు. జీవితం అనేది పరిష్కరించాల్సిన సమస్య కాదు, అనుభవించాల్సిన వాస్తవం. ఒక అవకాశం తీసుకోండి మరియు మీరు ఓడిపోవచ్చు. అవకాశం తీసుకోకండి మరియు మీరు ఎప్పటికీ ఓడిపోయారు. అభిరుచిని కోల్పోవటం కంటే అభిరుచిలో కోల్పోవటం మంచిది. అర్థం చేసుకోలేని విషయాలు ఉన్నాయని అర్థం చేసుకోవటం మానవ అవగాహన యొక్క విధి. ఎక్కడ గుంపు ఉంటే అక్కడ అసత్యం ఉంటుంది. ఆనందానికి తలుపు భాగ్యంగా తెరుచుకుంటుంది. ఇది కష్ట మార్గం కాదు, బదులుగా కష్టమే మార్గం. మన జీవితం ఎల్లప్పుడూ మన ఆధిపత్య ఆలోచనల ఫలితాన్ని వ్యక్తపరుస్తుంది. నేను ఎవరు? నేను ప్రపంచానికి ఎలా వచ్చాను? నేను ఎందుకు సంప్రదించలేదు? మైనారిటీ ఎప్పుడూ మెజారిటీ కంటే బలంగా ఉంటుంది, ఎందుకంటే మైనారిటీ సాధారణంగా నిజంగా అభిప్రాయాన్ని కలిగి ఉన్న వారిచే ఏర్పడుతుంది. నీకు ఎక్కువ స్నేహితులు లేరు అంటే నీవు జీవితంలో చాలా అనుభవాలు అయ్యాయి అని అర్థం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.